వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్వలి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో రుద్రంపేట పంచాయతీ ఎంపీటీసీ మహబూబీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అవగాహన సదస్సు సమావేశం నిర్వహించారు. అలాగే తెలుగు సవ్వడి దినపత్రిక నూతన క్యాలెండర్ ను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎస్ సాదిక్వలి మాట్లాడుతూ రుద్రంపేట పంచాయతీలో ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ కమిటీలు చేరాలని పేరు పేరున పిలుపునిచ్చారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, అలాగే అనంతపురం అర్బన్ శాసనసభ్యుడిగా గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ గ్రామ కమిటీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిచ్చారు. కోవట్ పనులు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడాలని, అలాగే కష్టపడిన వారికి అనంత వెంకట్రామరెడ్డి గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. అనంతపురంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డికే దక్కుతుందన్నారు. రుద్రంపేట పంచాయతీలో గర్వంగా చెప్పాలంటే ఏదైనా విపత్తు, వర్షాభావం వచ్చినప్పుడు మనము నగరంలోకి రావాలంటే ఎంతో ఇబ్బంది పడేవారని, అలా ఇబ్బంది పడకుండా బ్రిడ్జి కట్టించిన ఘనత వెంకట్రామరెడ్డికే దక్కుతుందన్నారు. రుద్రంపేట పంచాయతీ రోడ్లను 90% పూర్తి చేసి ఎన్నికల కోడ్ వలన 10% మిగిలిందని, దానికి రంగులు వేసి మేము చేశామని తెలుగుదేశం వారు ప్రతి ఒక్క మీటింగ్ లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. అభివృద్ధి అంటే ఒక అనంత వెంకట్రామరెడ్డికే సాధ్యమని, 2029లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇంటికి పోతుందని, వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుందని కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహబూబీ, బీసీసీఎల్ నగర ఉపాధ్యక్షులు అవేటి రామ్మూర్తి, వార్డు మెంబర్ సుభద్రమ్మ, పరంధామ, వెంకట్రాముడు, దూద్బలి, కాజా, మేజర్ చంద్ర, అక్కమ్మ, జయమ్మ, నాగమణి, షేక్బర్, అరీఫా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. రుద్రంపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు మొట్టమొదటిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, అనంతపురం అర్బన్లో ఉన్న రుద్రంపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈరోజు సమావేశము మొన్నటి రోజు మన రుద్రంపేట పంచాయతీలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మన గ్రామ కమిటీ గురించి పరిశీలకులు వచ్చి సచివాలయ కమిటీలు అన్నీ ఏర్పాటు చేసి దీని గురించి అందరూ వివరించారు. కనుక ఈరోజు కూడా మన 85 సచివాలయకు 6 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలను, పరిశీలకులను అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు నియమించారు. కనుక వారందరికీ పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మనము మన పార్టీ సమస్తం కదా ముందుకు వెళ్ళాలంటే కార్యకర్తలు, గతంలో కూడా మనం చూసాం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి సచివాలయ పరిధిలో క్లస్టర్లు తీసుకొచ్చినారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కమిటీలో భాగస్వాములు కావాలా. ఎందుకు భాగస్వాములు కావాలంటే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మన అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కమిటీలో చేరాల. గ్రామ కమిటీలో, సచివాలయ కమిటీలో కంపల్సరిగా చేరాల. వారు చేరాలంటే వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ తీసుకొని 2 ఫోటోలు తీసుకొని మన అనంతపురం అర్బన్ కార్యాలయంకు ప్రతి ఒక్కరు అందించాలి. ఇంకొక విషయం మేము చెప్తున్న ప్రతి ఒక్క కార్యకర్త అందరూ నిరాశగా ఉన్నారు. మనము ఒకటే ఆలోచన చేయాలా, పార్టీకి మనం ఏం చేశాము. మొట్టమొదటిది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేశాము, పార్టీ మనకేం చేస్తుంది, ఇవి 2 ఆలోచన చేయాలా. మొట్టమొదటి మనం ఏం చేయాల్సింది, పార్టీకి మనం వాళ్ళ పార్టీ విధి విధానాల గురించి, మన అధ్యక్షుల మేరకు గురించి, పార్టీ గురించి మనం పార్టీ కోసం కష్టపడాలా. గతంలో ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు దూరం ఏర్పడి దాన్ని అనుసంధానం చేసుకోలేక ఘోర అపజయం అయినాం మనం. అయినా ఓట్లేమో మనకు వచ్చినాయి, జనాల ఆకర్షణ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు,
కార్యకర్తకు జగన్ మీద ఎక్కువ అభిమానం ఉంది. ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ పోయినా కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. మొట్టమొదటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన సందేశం ఇవ్వడం కూడా కార్యకర్త మీదే. ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచన చేయాలా, జగన్మోహన్ రెడ్డి గెలవాలా, అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గెలవాలా. అది ఖచ్చితంగా నేను కార్యకర్త అని చెప్పుకుంటూ ఉదయం లేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మధ్యాహ్నం అయితేనే తెలుగుదేశం పార్టీ, రాత్రి అయితేనే సిపిఐ పార్టీ, ఇట్లా పార్టీలో పోయి చేసేది కాదు. కార్యకర్త కృషి చేయాలా, ఏం చేయాలా. గతంలో వాళ్ళు కూడా మీటింగ్లో చెప్పారు, ఇక్కడ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, ఓటు వేసేవాళ్ళు కార్యకర్తనే, ఓటు వేయించే వాళ్ళు కూడా కార్యకర్తలే. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ గ్రాఫ్ అనేది ఉంటుంది కార్యకర్తకి. కార్యకర్త అనేవాడు ప్రతి ఒక్క సందులో ఒక 20 ఓట్లు వేయిస్తాడు. ఓటు వేసేవాళ్ళు కూడా కార్యకర్తనే వైఎస్ఆర్సీపీ. అది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం పార్టీ కష్టాల్లో ఉంది. గ్రామంలో మన పంచాయతీలో 14,000 ఓట్లు ఉన్నాయి. కేవలం మన రుద్రంపేట పంచాయతీ మాత్రమే. మన రుద్రంపేట నాయకులు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, మన సుధీర్ రెడ్డి అయితేనేమి, మన బీసీలో అవేటి రామ్మూర్తి, ఎస్సీలో పరందామ వెంకటేష్, ఇక్కడ బీసీలో వచ్చేసి వెంకటరాముడు, అక్కమ్మ, జయమ్మ, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి ఎక్కడా పోకోకుండా, వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ఏమి ఆశించుకోకుండా ఇప్పటికీ వెంకటరామరెడ్డి అన్న కోసము, పార్టీ జెండా కోసము జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు. అటువంటి కార్యకర్తలు వారికి మనము ఏమి మా ఎంట తిరిగినా మేమేం చేయలేదు, వారు కూడా పార్టీ కావాలంటున్నారు. ఇప్పట్లో ప్రతి ఒక్క కార్యకర్త నిరాశపడద్దండి. వాళ్ళు ఎవరో చెప్తున్నారు, అది నాకు ముఖ్యం కాదు. ఇప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినోడు లెక్క. ఇదివరకు వాళ్ళు 9 సంవత్సరాల నుంచి కష్టపడినారు, మాకేం జరగలేదని వాళ్ళు ఎప్పుడూ నిరాశ కూడా పడలేదు. వాళ్ళ పార్టీ జెండా కనపడితే అక్కమ్మ కానీ, వెంకటరాముడు కానీ, జయమ్మ కానీ వాళ్ళు పరుగు యాత్ర చేస్తారు. వాళ్ళకి ఒక పిచ్చి, జగన్ పిచ్చి. వాళ్ళు కేసుల పైన అనుకోరు, పోలీసు వాళ్ళు అనుకోరు, ఏదనుకోరు. ఎవరు వచ్చినా పార్టీకి. వాళ్ళతో పాటు వికలాంగులు కొట్టాలి. ఇట్లా మన పంచాయతీలు అందరూ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. నేనేమంటానంటే కార్యకర్త నాకేమి జరగలేదు అని నిరాశ ఎప్పుడు పడకూడదు. మొట్టమొదటి ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచన చేయాల్సింది, నేను పార్టీకి ఏం చేసినాను, అనంతన్నకి ఏం చేసినాను, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలా. మనం మెసేజ్లు చూసుకోవాలా. ఇప్పుడు గ్రూపులు పెట్టినారు, మెసేజ్లు చూసుకొని కమిటీలు వేస్తున్నారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కమిటీలో చేరాలా. ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరికీ నేను ఫోన్ చేసి చెప్పినాను. కొంతమంది రాలేరు. ఈ వీడియో చూసి కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నాకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, నేను పార్టీ కోసం పనిచేస్తాను, మనం పార్టీ కోసం పని చేయాలా. అనంత వెంకటరామరెడ్డిని నిలదీయాలా. అన్న మా గ్రామం కోసం చెయ్యి, మా ప్రజల కోసం చెయ్యి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అనంతన్నని నమ్మిన వాళ్ళు ఇది వరకు ఎవరు చెడిపోలేదు. ఇది రాసి పెట్టుకోండి. ప్రజల మీద ప్రేమ ఎక్కువ, పేదవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ, అభివృద్ధి మీద ప్రేమ ఎక్కువ. అనంతన్న అంటేనే అభివృద్ధి. అర్ధరేపు ఇన్ని రోజులైంది. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తా. నేను కూడా కార్యకర్త నుంచి ఒక చిన్న లీడర్ చేసిన ఘనత వెంకటరామరెడ్డిది. వెంకటరామరెడ్డి గవర్నమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సార్లు కూడా నేను పోలీస్ స్టేషన్కి పోలేదు తెలుసునా. 5 సార్లు కూడా. ఎందుకు పోలేదు పోలీస్ స్టేషన్కి? పోలీస్ స్టేషన్కి పోల్సిన పని ఏముంటుంది? ఇక్కడ అభివృద్ధి పని జరుగుతుంది, ప్రజల గొడవలు లేవు, శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చారు. అందుకోసం మనము ఎవరు ఉండాలనేది మనం ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త నిరాశగా ఉన్నాడు, నేను కూడా లేదన్ను. మేమేం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు కండి, నన్ని మీరు అనుకోకండి. కార్యకర్త ప్రతి ఒక్కరు ఇప్పుడు అనంతన్న అందరికీ మాట్లాడుతున్నారు, అన్న మా కమిటీలో అవకాశం కల్పించండి, పార్టీ కోసం కష్టపడదాం, ఇల్లు తిరుగుదాం. ఆ రోజు నన్ను కూడా అడగండి. నేనే ఉదాహరణ చెప్తాను. నేను నా కార్యకర్తలకు ఎవరికి అన్యాయం చేయను. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను చూసుకోలేను, నేను డైరెక్ట్ కూడా అడుగుతా. మేము ఇక్కడ ఉండేది 5 మందే. ఫస్ట్ మొట్టమొదట ప్రతి ఒక్క కార్యక్రమం చేసేది 5 మందే. 5 మంది అయినా 5 మందితో మనం 20-30 మంది జమ చేసుకొని కష్టపడుతున్నాం. ఇప్పుడు పంచాయతీ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు మెంబర్షిప్ కూడా ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కమిటీలో మెంబర్ కావాలా. అందుకోసము నేను ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, ప్రజలు చాలా నిరాశలో ఉన్నారు. అనంతనని ఎందుకు ఓడిపోయినాడని చెప్పేసి వాళ్ళ బాధలు మనం చెప్పుకోలేకపోతున్నాం. ఈరోజు పండుకుంటే నిద్ర రాదు. ఎప్పుడెప్పుడు 2029 వస్తుందా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి సీట్లో కూర్చుంటాడా, ప్రతి ఒక్క నోటి నుంచి అదే. ఇది మేము చెప్పాల్సిన పనే లేదు. ఈసారి
బంగారు పల్లెంలో ఓటు బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలారా మీకు అందరూ చెప్తున్నా, కార్యకర్తలందరూ చెప్తున్నా, 2029లో బంగారు పల్లెంలో ఓటు తీసుకొని అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేని చేస్తారు. ఎమ్మెల్యే అయితేనే ఇంత అభివృద్ధి ఉంది. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉంటుందో తెలుసునా? అందరికీ తెలుసు. కొంతమంది అంటారు అభివృద్ధి ఎమ్ము జరిగిందని. కాదయ్యా, 2 ప్యాచులు వేస్తేనే మీరు భజన చేస్తున్నారే. ఈ పొద్దు చంద్రబాబు నగర్లో నేను ఒకటే చెప్తా, ఉదాహరణ చాలు. ఒక్క ఉదాహరణ, 14,000 ఓటర్లకి మనము విపత్తు అంటే అత్యవసరంగా ఏమన్నా వర్షాభావం వస్తే ఈ రోడ్డు దాటి ఆ రోడ్డుకి వెళ్ళలేం. ఎన్ని సంవత్సరాలు బాధపడినాం. అటువంటి బ్రిడ్జి వేసిన ఘనత ఎవరు తెలుసునా? వెంకటరామరెడ్డి. మనం మర్చిపోకూడదు వెంకటరామరెడ్డిని. అదే కాదు, వికలాంగుల కొట్టాల్లో కలవట్లు కానీ ఎవరైనా పోయేవారా? ఈ రోడ్డు అయితే మొత్తం అయిపోయింది. రుద్రంపేట రోడ్డు 80% అన్న కంప్లీట్ చేసినాడు. ఎన్నికలు కూడా వచ్చి నిలబెట్టినాడు. ఆ 10% కంప్లీట్ చేసి మైకి తీసుకుంటేనే మేము రుద్రంపేట చేసినాం. ఏం చేసినా నాకు అర్థం కాదా? ఏం చేసినారు? ఆఫ్టర్ ఈమె ఎంపీటీసీ 3,000 ఓట్లకి ఎంపీటీసీ అయినా కూడా ఆమె ₹1 కోటి వరకు వర్క్ చేసింది. రోడ్లు, డ్రైన్లు మొత్తం పంచాయతీ ఎన్ని కోట్లు చేసినాం? ఏదైనా చేస్తే ధైర్యంగా మేము బోర్లు వేసేసినాం. అదో ఇన్ని లక్షలకు ఒక వర్క్ ఇక్కడ చేసినాం, ఇన్ని లక్షల వర్క్ ఇట్లా చేసినాం, గడపలు ఇది చేసినామని చెప్పేసి. ఇప్పుడు ఏం శిలా బలకాలు వేసేస్తున్నారు, ఏం చేసినారో అర్థం కావడంలే. మైగా పట్టుకుంటేనే దొరికిందని చెప్పేసి మెచ్చుకోవడమే రుద్రంపేట అంటారు. ఇవన్నీ శాంక్షన్ ఎవరు? 80% మా అన్న చేసినది ఇది. వాళ్ళు కేవలం 10% ఆ పోల్లు మార్చినారు, దానిపైన తారేసినారు. అది గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ. ప్రజలకి ప్రశాంతంగా ఉంటారు, గొడవలు ఉండవు ఎమ్మెల్యే గురించి. అందుకోసం ప్రజలు కూడా అందరూ తెలుసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిసారి మన కార్యకర్తలందరికీ, రుద్రంపేట పంచాయతీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు, పగలేడు అక్కడ నైట్ ఇక్కడ, ఇట్లా పనులు చేయొద్దండి. ఒకటే నమ్ముకుందాం, ఒకరే నమ్మాలా, ఒకే జెండా ఉండాలా, ఒకే నాయకుడు ఉండాలా. అందరూ వాళ్ళ పనుల కోసం మనం పిలుస్తారు. వాళ్ళు 500 జోలు పెట్టి 1000 రూపాయలు జోలు పెట్టి అది కాదు ముఖ్యం మనకి. మన పార్టీ గురించి మన గేర్లో ఉన్నప్పుడు మన గేర్కి ఏం చేసినాం, మన గ్రామానికి ఏం చేసినాం, మన ఊరికి ఏం చేసినాం. రండి, ఎవరు రండి, నేను చెప్తా ఏం చేసినామని చెప్పేసి. మీరేం చేసినారు? మీ ఎన్ఆర్జీఎస్ పనులు చేసినాం, మా జగన్మోహన్ రెడ్డి సీఎం గడప వరకు పనులు చేసినాం, జనరల్ ఫండ్ చేసినాం, అన్నీ చెప్తాం ధైర్యంగా. మేము మీరేం చేసినారని చెప్తున్నారు, నాకు అర్థం కాలే. మేము ప్రతి ఒక్క సందుకు పోతాం, రుద్రంపేట పంచాయతీలో ప్రతి ఒక్క వీధికి పోతాం. ఏదో కొంచెం చేయలేదు 10% ఎన్నికలు కోడ్ వచ్చి, అది కూడా కంప్లీట్ చేసేవాళ్ళమే. ఇప్పుడు మేము ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతున్నాం. ప్రతి ఒక్క ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. కాదండి, ముఖ్యంగా చెప్పండి, ఆలోచన చేయండి. చైతన్య కాలనీ ఎట్లుందండి? నీళ్ళండి, బోర్ వేసినామండి. వేసిన బోరుకి మీరు కరెంట్ ఇచ్చుకోలేరే, వేసిన బోరుకి పైప్ లైన్ చేసుకోలేకపోతున్నారే. ఇంక ఏదంటే చెప్పండి. అట్లా చెప్పడం కాదు, చెప్పుకుంటూ పోయినానంటే నాకు ఈరోజు నైట్ అంతా చెప్తాను నేను అభివృద్ధి గురించి. నాకు అది వద్దు. మేము పొరపాటు చేసుకున్నాం, మేము కొంచెం ఏదో మా పొరపాటు జరిగింది. ఏ లోపల దేవుడు మాకేం చేసినాడో. మా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినా 11 సీట్లు కాదు, ఈసారి దుమ్ము లేపుతాం. ఈసారి ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డిని దుమ్ము లేపుతాం. దుమ్ముగా గెలుస్తాడు. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్తకి నీ ధైర్యం చెప్పేది ఇదే ధైర్యం అన్న చెప్తాడు. అన్న కోసం శ్రమిద్దాం. జై జగన్, జై జగన్. అనంత వెంకటరామరెడ్డి నాయకత్వం, అనంత వెంకటరామరెడ్డి నాయకత్వం.